సుల్తాన్ అబుల్ హసన్ ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషించేవాడు. సుల్తాన్ ఒకరోజు కృష్ణానదీ తీరాన ఉన్న కూచిపూడి గ్రామానికి వెళ్లాడు. గ్రామస్తులు తమ సంప్రదాయక నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. సుల్తాన్ చాలా సంతోషపడి ఆ నృత్య శైలికే కూచిపూడి అని పేరు పెట్టాడు. మాదన్నకు మేనల్లుడైన కంచర్ల గోపన్న భద్రాచలానికి తహసీల్దార్గా నియుక్తుడైనాడు. శ్రీరాముని పరమభక్తుడైన గోపన్న తన ఇష్టదైవం కోసం భద్రాచలంలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించాడు. అందుకోసం ఆయన రాజ్య ఖజానా నుంచి కొంత డబ్బు ఖర్చు చేశాడు. దీంతో ఆగ్రహించిన అబుల్ హసన్ తానాషా గోపన్నను గోల్కొండ కోటలో నిర్బంధించాడు. శ్రీరాముడే స్వయంగా సుల్తాన్ అబుల్ హసన్ కి కలలో కనిపించి